ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య పిల్లల్లో కఫం వల్ల వచ్చే దగ్గు. సాధారణంగా అసలు చిన్నపిల్లల్లో ఈ కఫం పేరుకుపోవటానికి ముఖ్యంగా కారణాలు ఏమిటో వివరిస్తారండి? ఈ పిల్లల్లో ఈ కఫం పేరుకుపోవడానికి ఏంటంటే రకరకాల కారణాలు. ఒకటి, సహజంగానే ఈ చిన్న పిల్లల వయసులో ఉన్నప్పుడు ఈ కఫ దోషం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వాతం, పిత్తం, కఫం అని చెప్పి మనం 3 దోషాల గురించి చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఆయుర్వేదం మొత్తమే ఈ 3 దోషాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో ఒక్కొక్క దోషం మనకి ఒక్కొక్క వయసులో ఎక్కువగా ఉంటుందన్నమాట. అందులో ఏంటంటే ఈ కఫ దోషం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రతిరోజు ఉదయం కాస్త కఫదోషం మనకి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా మొట్టమొదట కఫదోషం ఎక్కువగా ఉంటుంది. చాలామంది పిల్లలకు చూసారు రాత్రి పడుకునేటప్పుడే వస్తుంటుంది దగ్గు కూడా. ఇలాగా ఒకటి సహజంగానే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ వయసులో కఫదోషం ఎక్కువగా ఉంటుంది ఒక కారణం. ఆ తర్వాత ఉన్నటువంటి మరికొన్ని కారణాలు ఏమేంటంటే కాస్త దుమ్ము ధూళి అది ఎక్కువగా ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నట్టయితే కొంతమంది పిల్లలకి దానికి కాస్త ఎలర్జీ ఉంటుంది. ఆ ఎలర్జీ ఉన్నప్పుడు కొంచెం కఫం ఎక్కువగా తయారవుతుంటుంది. అంటే ఏంటంటే ఎలర్జీ అంటే ఏంటంటే ఏదైనా ఒక పదార్థం మన శరీరంలోకి వస్తూ ఉంటే అది మన శరీరానికి పడనైనప్పుడు శరీరం దాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఆ బయటకు పంపించడానికి రకరకాల మార్గాల్లో ఒకటి ఏంటంటే ఒక కఫం లాగా తయారైపోయి అడ్డం పడుతూ ఉంటుంది. ఇక లోపలికి రాకొని ఆ దుమ్మును ఆపడానికి అనమాట. ఆ ఎలర్జీల వల్ల కూడా ఈ కఫం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే మరొక కారణం ఏంటంటే పిల్లలకు సిగరెట్లు కాల్చారు కానీ ఇంట్లో వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు సిగరెట్లు అవి కాలుస్తున్నారు అనుకోండి, దాని నుంచి వచ్చేటువంటి ఆ పొగ వీళ్ళకి ప్యాసివ్ స్మోకింగ్ అవుతుంది. అంటే తండ్రిలో లేకపోతే తాతలో ఇంట్లో ఉన్న చిన్నాన్నలో లేదా బయట ఎక్కడైనా ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు కాల్చినా సరే ఆ ధూమంలోంచి వచ్చినటువంటి ఆ పొగలోంచి వచ్చినటువంటి నికోటిన్ వల్ల కూడా ఈ చిన్నపిల్లల్లో కొంచెం కఫం అనేది తయారవడం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకొకటి, ఈ పిల్లలు అన్నాక చాలామందికి తీపి పదార్థాలు, చాక్లెట్లు, కేకులు చాలా ఇష్టం. మన వాళ్ళు కూడా చాలా ముద్దు చేసి ఇంకొంచెం తినమ్మా, ఇంకాస్త చాక్లెట్ తిని, ఏమీ తినకపోతే పోయావు కాస్త చాక్లెట్ అయినా తిని పెడుతూ ఉంటాం. ఈ చాక్లెట్లు, స్వీట్స్, కేకులు ఇలాంటివన్నీ కూడా కఫాన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఈ తీయటి పదార్థాలు అంటే సహజంగా ప్రకృతిలో తీయగా ఉన్నవంటే ఈ పళ్ళు అలాంటివి అయితే అట్లా అవ్వవు. అలా కాకుండా మనం చక్కెరతోటో లేకపోతే ఇతర ఈ కోకో పదార్థాలు అవన్నీ కలిపి తయారు చేసినటువంటి ఎటువంటి తీయటి పదార్థం అయినా సరే అది కఫాన్ని ఎక్కువ చేస్తూ ఉంటుంది. అందువల్ల కూడా ఈ చిన్నపిల్లల్లో కఫం అనేది మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ కఫం శరీరంలో ఎక్కువ పేరుకుపోయి ఉన్నట్టయితే కనుక తొందరగా వీళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్లు కానీ కొంచెం జ్వరాలు అవి కానీ తొందరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే కొంచెం ఇన్ఫెక్షన్లు తొందరగా శరీరంలోకి ప్రవేశించగలుగుతాయి. అవి కాకుండా కొంతమంది చంటి పిల్లలకైతే కనుక కొంచెం కఫం ఎక్కువగా ఉందంటే వాళ్ళకి కాస్త విరేచనాల రూపంలో బయటికి కఫం పోవడానికి కొంచెం విరేచనాలు అవి కూడా అవుతూ ఉంటాయి. డాక్టర్ గారు, పిల్లల్లో ఈ కఫం వల్ల దగ్గు రాకుండా ఉండేందుకు అలాగే వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి? ఈ చిన్నపిల్లలకి కనుక కఫం వల్ల దగ్గు అది వస్తున్నట్టుగా ఉన్నట్టున్నా లేకపోతే రాకుండా ఉండాలన్నా కూడా ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఈ ధూమపానం అనేది అసలు మీ అంతటి మీరు మానేస్తే మంచిది. అలా కనీసం మీరు మానలేకపోతే మీరు చేసే తప్పుకి పిల్లలు కాస్త కష్టపడకుండా ఉండడమైనా చూసుకోవాలి. కనుక దగ్గరలో ధూమపానం అనేది లేకుండా చూసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం పిల్లలకి ఎలర్జీ అది ఉందనుకోండి, కొంచెం ఎక్కువ దుమ్ము ధూళి అలాంటివి ఉన్న చోట్లలోకి తీసుకెళ్లకుండా ఉండడం కూడా తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. పిల్లలకి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగే అలవాటు చేస్తే కూడా ఎక్కువగా కఫం పేరుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెరుగు ఒకటి, కొంచెం ఎలర్జీలు అవి ఉన్నాయంటే కనుక పిల్లలకి పెరుగు అలవాటు మానేసి తర్వాత పెరుగు మీగడ 2 కూడా తగ్గించేసి మజ్జిగ అలవాటు చేయండి. మజ్జిగ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ మజ్జిగలో కాస్తంత సైంధవ వేసి పెట్టినట్టయితే కనుక ఈ కఫం తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అలాగే కొంతమంది పిల్లలకి అప్పటికే కొంచెం కఫం అది ఎక్కువగా ఉండి దగ్గు ఎక్కువగా వస్తున్నట్టయితే కనుక ఇందాక చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ వీళ్ళకి కూడా అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ఏంటంటే కొంచెం వస్తూ ఉన్నప్పుడు ఈ దగ్గు అది వస్తున్నట్టయితే కనుక వాళ్ళని చల్లగాలిలోకి తీసుకెళ్లకుండా ఉండాలి. తప్పనిసరిగా చల్లగాలిలోకి అది వెళ్లాల్సి వస్తే ఏంటంటే కొంచెం ఛాతీకి చల్లదనం తగలకుండా వెచ్చటి స్వెటర్లు అది చేయటం వల్ల ఏంటంటే ఆ చల్లగాలికి ఎప్పుడు కూడా కఫం ఎక్కువగా పేరుకుంటుంది. కనుక మనం స్వెటర్లు అది వేసి ప్రొటెక్ట్ చేసినట్టయితే ఈ కఫం అనేది ఎక్కువ పేరుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ కఫం ఆల్రెడీ వచ్చి దగ్గు వస్తున్న పిల్లలకి తప్పనిసరిగా పెరుగు మాన్పించేసేయాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అలాంటి సమయంలో కొంచెం వాము ఉంటుంది కదా మనకి ఇంట్లోనూ, ఆ వామును బాగా వేయించి ఒక బట్టలో మూట కట్టి దాన్ని కొంచెం ఛాతీ మీద కాపడంలాగా పెట్టి కొంచెం ముక్కుకు వాసన కూడా చూపించినట్టయితే కనుక కొంచెం తొందరగానే ఈ కఫం వల్ల వచ్చేటువంటి దగ్గుని అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లల్లో ప్రైమరీ కాంప్లెక్స్ అని కొంచెం ట్యూబర్కులర్ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం దగ్గు రావడం అనే లక్షణం వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
అటువంటి పిల్లల్లో ఏంటంటే తప్పనిసరిగా కొంచెం జ్వరం మైల్డ్గా వస్తూ ఉంటుంది. వాళ్ళు బాగా బలహీనం అయిపోయి కొంచెం సన్నబడ్డట్టు కాస్త మందంగా ఉన్నట్టు కనపడుతూ ఉంటారు. అందుకని ఏంటంటే ఇతర లక్షణాలు ఏమీ కనిపించకుండా కేవలం దగ్గు మాత్రమే, కొంచెం కఫం మాత్రమే కనపడుతూ ఉంటే అది కఫం వల్ల వచ్చింది అనుకోవాలి. అలా కాకుండా కాస్త జ్వరం ఉన్నా, అయితే పిల్లలు మందంగా ఉన్నా, ఆకలి తగ్గిపోతున్నా సరే, కొంచెం బరువు తగ్గుతున్నారనిపించినా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుని ఇతర ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. అప్పుడు పిల్లల్లో కఫం వల్ల వచ్చే దగ్గు నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం తీసుకున్నటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే వెదురు లవణం. దీని సంస్కృతంలో వంశలోచనం అంటాం. కఫాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చిన్నపిల్లలకి మనం ఒక ఔషధం తయారు చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి మరీ వేడి చేసేలాగా కాకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేలాంటి మృదువైన ఔషధాలతో తయారు చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 80 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కాస్తంత ఔషధానికి కొంచెం చూర్ణం తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటంటే పిప్పళ్ళు. పిప్పళ్ళు మనకి జీర్ణశక్తిని మెరుగుపరచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ పిప్పళ్ళని చక్కగా కొంచెం నెయ్యి వేసి మూకుట్లో వేసి వేయించేసుకుని, ఆ వేగిన తర్వాత దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని ఒక 40 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కాస్తంత ఔషధానికి కొంచెం చూర్ణం తీసి విడిగా పెడతాను. ఆ తర్వాత మనకి దాల్చిన చెక్క కావాలి. ఈ దాల్చిన చెక్క కూడా కఫాన్ని బాగా తగ్గించేటువంటి గుణం చాలా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు కఫాన్ని తగ్గించడానికి కొంచెం కటురసం ఉన్నటువంటి, అంటే కాస్త కారం రుచి అలాంటివి ఉన్నవి తీసుకుంటాం అనమాట. ఈ దాల్చిన చెక్కకి అటువంటి గుణం ఉంటుంది. ఇది కఫాన్ని బాగా తగ్గిస్తుంది. తద్వారా వచ్చే దగ్గు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఈ దాల్చిన చెక్క చూర్ణాన్ని మనం 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించడం కోసమని కాస్తంత చూర్ణాన్ని తీసి పక్కన పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత యాలక్కాయలు తీసుకుందాం. ఈ యాలక్కాయలకు కూడా కఫాన్ని తగ్గించేటువంటి గుణం ఉంది. చాలామంది విడిగా కూడా యాలక్కాయలు కాస్త నోట్లో నవ్వులుతూ ఉంటారు కఫం అది ఇబ్బంది పెట్టేటప్పుడు. ఆ తర్వాత ఏంటంటే ఈ కఫం ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా ఏమైనా కొంచెం ఇన్ఫెక్షన్లు అవి లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది కనుక వాటిని నిలపడానికి కూడా ఇందాక మనం తీసుకున్నటువంటి మూలికలన్నీ ఉపయోగపడతాయి. అలాగే ఈ యాలక్కాయలు కూడా బాగా ఉపయోగపడతాయి. ఈ యాలక్కాయలు మెత్తటి చూర్ణంలాగా చేసుకోండి. ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది కొంచెం చూర్ణం కనుక దానికి సరిపోయినట్టుగా కొంచెం యాలక్కాయ చూర్ణం తీసి దాంట్లో కలుపుతాను. ఇప్పుడు దీనికి మనం పటిక బెల్లం చూర్ణాన్ని కలపాలి. పటిక బెల్లాన్ని చక్కగా మెత్తటి చూర్ణంలాగా చేసి ఉంచుకోండి. ఈ చూర్ణం సుమారుగా ఒక 160 గ్రాముల పరిమాణంలో ఉండాలి. అంటే ఇందాక మనం 80 గ్రాముల వెదురు బియ్యాన్ని తీసుకున్నాం కదా, దానికి రెట్టింపుగా ఈ చూర్ణాన్ని వాడుకుంటున్నాం. ఒక 160 గ్రాముల పరిమాణంలో పటిక బెల్లం చూర్ణాన్ని ఇంతాకటి మిశ్రమాలు కలపాలి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కాస్తంత చూర్ణానికి సరిపోయినంత ఈ చూర్ణాన్ని కూడా కలుపుతాను. ఇప్పుడు మన ఔషధానికి కావాల్సినటువంటి అన్ని మూలికలు రెడీ అయిపోయాయి. వీటిని బాగా కలుపుతాను. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు చక్కగా ఈ చూర్ణాన్ని తయారు చేసుకుని అన్నిటిని బాగా కలిపి ఒక సీసాలో పోసి భద్రపరుచుకుని ఉంచుకోండి. అంటే ఏదో ఇంట్లో దగ్గు వచ్చినప్పుడే కావాలనుకోక్కర్లేదు, రెడీగా ఉందంటే కనుక ఎప్పుడు అవసరమైనా కూడా మీకు సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి చూర్ణాన్ని తయారు చేసుకుని ఒక డబ్బాలో ఉంచుకొని ఇవి ఎప్పుడైనా పిల్లలకి కొంచెం కఫం కానీ దగ్గు కానీ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఈ చూర్ణాన్ని వాడుకోవచ్చు. దీని ఏంటంటే సుమారుగా ఒక 1/2 చెంచా పరిమాణంలో తీసుకుని దానికి తగినంత తేనెని కలపాలి. ఇలా తేనెని కలిపినటువంటి ఔషధాన్ని పిల్లలకి కొంచెం కొంచెంగా నాకించాలి. ఇందులో ఏంటంటే పటిక బెల్లం ఉంది, తేనె కూడా ఉంది కనుక పిల్లలకి వేసుకోవడానికి కూడా ఏమీ ఇబ్బంది ఉండదు, చక్కగా ఆనందంగా వేసుకుంటారు. ఇలాంటి అంటే ఈ కఫం వల్ల దగ్గు వచ్చేటువంటి పిల్లలకి 3 పూట్ల దీన్ని ఒక 1/2 చెంచాడు చొప్పున తీసుకుని నాకించండి. అంటే మీలో కొందరు ఎవరికైనా కొంచెం ఈ వెదురు బియ్యం దొరకదేమో ఎలాగా అన్న ఇబ్బంది కలిగినట్టయితే వెదురు బియ్యం కాకుండా మిగతావి మాత్రం తీసుకుని కూడా చేసుకోవచ్చు. అయితే వెదురు బియ్యం కలిపినట్టయితే కనుక మనకి ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ అది లేకపోతే మిగతా వాటిని తీసుకుని దానికి సరిపోయినంత మాత్రమే ఈ పటిక బెల్లం చూర్ణం కలుపుకోవాలంటే ఈ చూర్ణాల మిశ్రమానికి ఒక రెట్టింపుగా ఈ పటిక బెల్లం చూర్ణాన్ని కలుపుకొని ఉంచుకోండి. ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. అయితే ఈ వెదురు బియ్యం కాకుండా మిగతావి మాత్రమే వేసుకుని చేసుకున్నట్టయితే కనుక 1/2 చెంచాడు వేయొద్దు, దాన్ని 1/4 చెంచాడు మాత్రమే తీసుకోవాలి. అలా చేసుకున్నప్పటికీ కూడా ఫలితం కలుగుతుంది.